ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాట ఉంటున్నటువంటి ప్రియులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తా ఉన్నానండి. దేవాతి దేవుడు తమ్ముడు సన్నీకి గొప్ప ఆలోచన దయచేసి ఉన్నారు. ఒక దినము పేర్లిపాడు గ్రామం అంతయు కలిసి ఉపవాస ప్రార్థన కూడిక జరిగించాలి అనేటటువంటి గొప్ప ఆలోచన ప్రభువారు తమ్ముడు సన్నీకి తెలియచేస్తున్నారు. మరి దానిని బట్టి దైవజనులందరూ కలిసి గ్రామంలో పరిచర్యను జరిగిస్తున్నటువంటి దైవజనులు ప్రభు పిలుపును అందుకొని మన గ్రామం నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులందరూ కలిసి 26వ తారీఖున ఈ ఉపవాస ప్రార్థన కూడికను జరిగించాలి అనే ఆశతో ఉన్నారు. కావున మన పేర్లిపాడు గ్రామము నుంచి ఎందరైతే బిడ్డలు వేరే ప్రాంతాలకు వెళ్ళి నివాసము కలిగి ఉంటున్నారో వారందరూ కూడా 26వ తారీఖున జరగబోతున్నటువంటి గొప్ప ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొని మన గ్రామమును బట్టి గ్రామ బిడ్డలందరి రక్షణ బట్టి ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా గొప్ప ఉజ్జీవమును మనము చూడులాగున పేర్లిపాడు గ్రామం అంతయు కలిసి 26వ తారీఖున జరగబోతున్నటువంటి ఆ గొప్ప ప్రార్థన కూడికలో మనవంతు కూడా పాలు పంపులు పొంది ప్రార్థనలో కొనసాగుదాం, ప్రార్థనలో ఎదుగుదాం. ఈ ప్రార్థన మన గ్రామానికి గొప్ప ఉజ్జీవమును, సంతోషమును, గొప్ప రక్షణను తీసుకొని వచ్చేలాగున మీరందరూ కూడా పాల్గొనాలని ప్రభునామమున ప్రత్యేకంగా మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. కాబట్టి 26వ తారీఖున మీరందరికీ కూడా గ్రామము నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారందరూ ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ కూడా వారందరూ కూడా 26వ తారీఖున జరగబోతున్నటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొని మరి ప్రార్థనలో ఎదిగి ఫలించేటటువంటి గొప్ప అనుభవంలోనికి నడవాలని ప్రభునామమున మరి మీకు తెలియపరుస్తున్నాను. ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. 26వ తారీఖున ఆ గొప్ప కూడిక మనకు మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ప్రభువు మలుచునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.